గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి 6x² - 7x - 3 = 0 అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఇక్కడ ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చి మనకి ఫైండ్ ద రూట్స్ అంటారు. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఇలా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాన్ని చూద్దాం. సో మనకి ఈ కండిషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాక్టరైజేషన్కి వెళ్ళాలి. మీనింగ్ ఆఫ్ ద ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్స్ కింద రాయటాన్నే మనం ఫ్యాక్టరైజేషన్ అంటామన్నమాట. సో ఏంటి ప్రాసెస్, ఎలా చేయాలి, చాలామంది పిల్లల్లో డౌట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? 6 ఉంది. అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 6 అండ్ 3 అంటే 6 3 ఎంత అవుతుంది? మనకి 18 వస్తుంది. ఎంత వస్తుంది? 18 వస్తుంది. సో 18కి మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ అంటే సింపుల్గా 18 అనేటువంటి నెంబరు ఏ టేబుల్లో వస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది. అంటే 18 1 టేబుల్లో 1 18s అని రాయొచ్చు, 2 టేబుల్లో 2 9s అని రాయొచ్చు, 3 టేబుల్లో 3 6 అని రాయొచ్చు. సో అదేవిధంగా 6 టేబుల్లో 6 3s 9 టేబుల్లో 9 2s 18 టేబుల్లో 18 1s ఇలా రాస్తాం. సో ఇలా ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ ఏముంది? -7 ఉంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ని బై డూయింగ్ ది ఎడిషన్ ఆర్ ద సబ్ట్రాక్షన్ వీ హ్యావ్ టు గెట్ ద మిడిల్ టర్మ్. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్ టర్మ్ అయినటువంటి -7 మనకి వచ్చేలాగా వీటిని చూడాలి. చెక్ చేస్తే 18 + 1 మనకి 19 అవుతుంది. పాసిబుల్ కాదు. సబ్ట్రాక్షన్ చేసిన 17 వస్తుంది. సో ఈ కండిషన్ మనకి ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్ చూద్దాం. సో 2 + 9 అంటే మనకి 11 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 7 వస్తుంది అనమాట. సో మరి ఇక్కడ -7 ఉంది కదా సార్, ఎలా చేయాలి ఏంటని అంటే సింపుల్గా బిగ్ టర్మ్కి మనం మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. బిగ్ టర్మ్కి మైనస్ పెట్టుకోవాలి. ఎక్స్లో ఉంది కాబట్టి దీన్ని +2x అని తర్వాత -x అని మనం రాసుకోవాలి. అంటే 2x - 9x వాల్యూ మనకి ఎంత వస్తుందంటే -7x. సో మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఈ 6x² ఫస్ట్ టర్మ్ అనేది మారదు. అదేవిధంగా లాస్ట్ టర్మ్ -3 కూడా మారదు. ఇవి యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. బట్ ఓన్లీ ఈ మిడిల్ టర్మ్ -7xని ఈ 18 యొక్క ఫ్యాక్టర్స్ నుంచి తెచ్చుకుంటాం. ఏమని? +2x - 9x అని అదే రాస్తాం ఇక్కడ. +2x - 9x. సో ద ఫస్ట్ కేటగిరీ అయిపోయింది ఇందులో నుంచి. ఇక్కడ నుంచి టర్మ్స్ని మనం కామన్ తీసుకుంటే సరిపోతుంది. ఎలా తీయచ్చు? ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది. అంటే xని కామన్ తీయచ్చు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే 2 టేబుల్లో 6 రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఫైనల్గా మనం 2ని కామన్ తీయచ్చు, ఎక్స్ని కూడా కామన్ తీయచ్చు. 2ని కామన్ తీస్తే మనకి ఇక్కడ 6 రావాలి కాబట్టి 2 3s అంటే ఇక్కడ ఇంకా 3 మిగులుతుంది. x² ఉంది, మనం ఆల్రెడీ x కామన్ తీసాం అంటే ఇంకా ఇక్కడ ఒక x మిగులుతుంది. 2x కంప్లీట్గా మనం కామన్ తీసాం కాబట్టి +1 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 2 3s 6, x × x x². సో 2x × 1 అంటే మనకి 2x వచ్చేస్తుంది. ఆఫ్టర్ దాట్ ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి ముందు మైనస్ కామన్ తీద్దాం. 3 టేబుల్లో 9 కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి 3ని కూడా కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఇక్కడ మనకి 3x + 1 వస్తుంది. 0. చూడండి, 3 3s 9, x మైనస్ ఉంది కాబట్టి -9 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మనకేమవుతుంది? -3 1s 3. సో ఫైనల్గా ఇక్కడ 3x + 1 కామన్గా వస్తాయి అన్నమాట. సో మనం 3x + 1 ఈసారి కామన్గా తీసుకుంటే ఇక్కడ 3x + 1 అనేది దేంతో మల్టిప్లై అయింది? 2xతో. ఇక్కడ 3x + 1 దేంతో మల్టిప్లై అయింది? -3తో. సో మనకి x² టర్మ్
అంటే డిగ్రీ 2 ఉన్నటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్స్ కింద కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం 0కి ఈక్వల్ చేసుకోవచ్చు. చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే 3x + 1 ఈక్వల్ టు 0. therefore 3x ఈక్వల్ టు +1 ట్రాన్స్పోజ్ అయితే మనకి -1 అవుతుంది. x ఈక్వల్ టు -1/3 అవుతుంది. ఇక్కడ 2x - 3ని 0కి ఈక్వల్ చేస్తే 2x ఈక్వల్ టు -3 ట్రాన్స్పోజ్ అయితే +3 అవుతుంది. therefore x ఈక్వల్ టు 3/2 అనమాట. సో ఈ ప్రొసీజర్లో మనకి xకి 2 వాల్యూస్ వస్తాయన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.